హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్కే రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఈ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నా స్టైల్ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని రెడీ చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు ఉల్లిపాయలు బాగా ఉడికించుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్, ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా కారం, మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసిన ఎగ్స్ని దీంట్లో వేసేయాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి దాంట్లో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇలా కర్రీ చిక్కగా గ్రేవీగా అయిపోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత రెడీ అయిన కర్రీని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. నా స్టైల్ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలా
అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి ASK రెసిపీస్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.